కేంద్ర మాజీ మంత్రి శ్రీ సుజనా చౌదరి గారికి ఆస్తి 34 లక్షలేనట. సరే, సాక్షి పత్రికలో వీళ్ళు వేశారు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే మరి తెలుగుదేశంకి బాగా భజన చేస్తున్నటువంటి పత్రికలు ఎక్కడ ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. బహుశా వాళ్ళు కూడా సిగ్గుపడుతుంటారు, సుజనా చౌదరి గారికి మరి ఎంత తక్కువ ఆస్తి అంటే బాగుండదని. భార్య పేరు మీద మాత్రం సుమారుగా స్థిరాస్తుల విలువ 20 కోట్లు ఉందట. సరే, పర్వాలేదు, కనీసం అక్కడన్నా చూపించాడు. అయితే ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, నిన్ననే మొన్న ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆదేశంలో 500 కోట్లు ఈయన కంపెనీ గ్యారంటీ ఇస్తే, ఆ గ్యారంటీ మీద వాళ్ళు లోన్ ఇస్తే, వాళ్ళు ఆ లోన్ రీపే చేయకపోతే అంటే బకాయి పెడితే ఎగ్గొడితే ఈయన ఆస్తి మీదకి దివాళా ప్రక్రియ ఈయన మీదకి వెళ్ళాలని చెప్పి అనుకున్నారట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 34 లక్షల ఆస్తి ఉన్న వ్యక్తికి 500 కోట్ల రూపాయలు గ్యారంటీ అట్లా ఇచ్చారు. ఇదే కాదు, ఈయనకి సంబంధించి ఈయన ఏం చేశారంటే తర్వాత రోజుల్లో ఆ కంపెనీ నుంచి విత్డ్రా అయిపోయినని ఆ మధ్య ఎప్పుడో చెప్పాడు. కొన్ని కంపెనీలు పెట్టినట్లు, కొన్ని అసలు బినామీ కంపెనీలు కానీ అసలు పెట్టకుండానే పెట్టినట్టు చూపించడం, ఇట్లా కూడా చేశాడని అప్పట్లో విమర్శలు ఆరోపణలు వచ్చాయి. ఆయన 7,000 కోట్లు ఎంతో మొత్తం మీద బ్యాంకులకి ఎగ్గొట్టింది. నాకు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈయనంట ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు, తర్వాత మంత్రి కూడా అయ్యాడు. ఆయన కొడుక్కి 10 లక్షల రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకున్నాడట. ఆశ్చర్యం వేసింది, ఎట్లా ఏంటని ఎవరో చెప్పారు. మరి ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ ఏమిటంటే, ఇట్లా ఈ కేసుల్లో వాళ్ళందరినీ ఇరికిస్తారట. దాంతో ఆయనకి ఆ తండ్రికి చాలా తర్వాత ఈ కేసు ఈ కథ ఇదంతా వచ్చిన తర్వాత ఆయన నెత్తి నోరు కొట్టుకున్నాడనేది నాకున్నటువంటి ఒక సమాచారం. సో ఎందుకంటే ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, అవసరం లేదు. కానీ విషయం అయితే అది, అంటే కొంతమందిని సమాజంలో ప్రముఖులుగానో లేకపోతే ఆయా వ్యవస్థల్లో ప్రముఖులుగా ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసి, వాళ్ళని అట్రాక్ట్ చేసి లక్షల కొద్ది జీతాలు ఇచ్చి మిగతా కథంతా ఈ బ్యాంకుల వాళ్ళ చుట్టూరా వీళ్ళని పంపించి ఈ రకంగా 1,000 కోట్లు 100 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొడతారనమాట. ఎగ్గొట్టి ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి చివరికి ఇటువంటి వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, అసలు నేను నిజాయితీ పరుణ్ణి, అసలు ఎక్కడ అవినీతిని సహించను అని చెప్పే మోడీ గారు తీసుకొచ్చి ఆయన బీజేపీలో చేరంగానే ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు ఈయన్ని, సీఎం రమేష్ గారిని, వీళ్ళందరినీ. దాంతో ఏమైంది, మోడీ గారికి ప్రతిష్ట తెలిసిన వాళ్ళ వరకు, మిగతా దేశం అంతా తిరిగిపోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుసు కదా. ఇదేంది, వాళ్ళని తీసుకొచ్చి పార్టీ మారి వచ్చంగానే వీళ్ళు పవిత్రులైపోయారు అన్నట్టుగా చేయటం, అది ఒక యాంగిల్. కానీ సుజనా చౌదరి గారికి 34 లక్షలు అంటే ఎవడైనా నమ్ముతాడా? ఆయనకున్న ఆస్తులు కానీ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు అక్కడ అసలు బీజేపీకి అక్కడ ఏముందని, అందులో సుజనా చౌదరి గారికి అక్కడ ఏముందని నిలబెట్టారు? నిజానికి అక్కడ ఫస్ట్ టైం 74 ఏళ్లలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ, లేదా 52 నుంచి ఇప్పుడు లెక్కేసుకుంటే ఇప్పటి వరకు కానీ మొట్టమొదటిసారిగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అక్కడ ఎక్కువగా ఉండేది ముస్లింలు, నగరాలు, ఇతర బీసీ వర్గాలు, ఇతర కొన్ని వైశ్యాస్ ఇట్లా ఉంటారు. కానీ విచిత్రంగా ఆయన వెళ్ళి పోటీ చేస్తున్నాడు, అది కూడా బీజేపీ టికెట్ మీద. అంటే ఏమిటి, కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు అనేది ఇప్పుడు ఆరోపణలు ఆల్రెడీ వస్తున్నాయి కదా. నేను కేసీఆర్ నాని గారు కూడా సవాల్ చేశారు, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏం కదా, ఎంతంత మనీ లాండరింగ్ చేసింది, ఇవన్నీ. సరే, అది పొలిటికల్గా వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఈయన ఆస్తి విలువ 34 లక్షలు అని చెప్పటం, కానీ 100,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు బకాయి పట్టడం, అంటే అవన్నీ పోయిన తర్వాత 34 లక్షలే మిగిలిందా? నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు బ్యాంకులను తప్పుపట్టాలా, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా, లేదా ఇంతకాలం భరించిన చంద్రబాబు గారిని తప్పుపట్టాలా, బీజేపీ వాళ్ళని తప్పుపట్టాలా? నా ఇంకో సంగతి కూడా గుర్తుకొస్తోంది. అప్పట్లో ఈయనకి రాజ్యసభ ఇచ్చినప్పుడు ఒక సీనియర్ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్తే అప్పుడు బహుశా ఇది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ నాకు ఆ ఎమ్మెల్యే చెప్పింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం టైంలో ఈయనకి రాజ్యసభ వచ్చినట్టుంది కొంచెం అటు ఇటుగా ఆ రోజుల్లోనే. ఇప్పుడు వస్తే ఆయన వెళ్ళి ఏంటి ఇట్లా ఇస్తే అట్లా అండి, ఇట్లా బ్యాంకులకి ఎగ్గొట్టిన వాళ్ళంటే ఆయన చెప్పాడంట, అధినాయకుడు నీకు ఎలక్షన్ అప్పుడు ఇన్ని కోట్లు పంపించింది కూడా ఇచ్చింది కూడా ఆయనే అన్నాడు. దాంతో ఇక ఏం మాట్లాడని పరిస్థితి. అన్ని కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెడతానికి ఎందుకు 2014లో ఈయన, సీఎం రమేష్, నారాయణ వీళ్ళ ముగ్గురికి 3 ఏరియాలు ఇచ్చి డబ్బు మొత్తం ఖర్చు పెట్టించారనేది అప్పట్లో వచ్చిన టాక్. సో ఈ రకంగా ఈ తర్వాత ఇప్పుడు తను సేవ్ చేసుకోవడం కోసం చంద్రబాబు గారే
వీరందరినీ బీజేపీలో పంపించారనేది కూడా బహిరంగ రహస్యంగానే అంతా చెప్పుకుంటారు. ఇక నా పాయింట్ ఏంటంటే, సరే రాజకీయాల్లో కోట్లు ఖర్చు పెడతాం, కోట్లుగా అది ఒక చర్చ, అది వేరే విషయం. కాకపోతే చంద్రబాబు గారు రోజు నీతులు చెబుతారు కాబట్టి ఇటువంటి విషయాలు ప్రస్తావించాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితిలో 34 లక్షలు ఆస్తి ఉన్న వాళ్ళకి బ్యాంకులు అన్ని వేల కోట్లు, అన్ని వందల కోట్లు ఎట్లా ఇచ్చాయి అంటే, బ్యాంకులు ప్రజల సొమ్ముని మోసం చేస్తున్నాయి, మోసగాళ్ళకి లోన్లుగా ఇస్తున్నాయా? ఇది దేశానికి ఎంత ప్రమాదకరమైన ధోరణి. ఇది ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, ఎవరిదైనా కానీ ఇటువంటి విషయాల్లో సీరియస్గా లేకుండా తమ రాజకీయ అవసరాల కోసం, పబ్బం గడుపుకోవడం కోసం, ఈ రకంగా వాడుకోవడం కోసం చివరికి వాళ్ళకి టికెట్లు ఇచ్చి, వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టించి, ఇదంతా ఏమిటి బ్లాక్ మనీ కింద మార్చుకోవటమే కదా. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొచ్చి వాటిని బ్లాక్ మనీగా మార్చి ఇట్లా రాజకీయ పార్టీలని శాసించే స్థితికి ఇలాంటి వ్యక్తులు వెళ్తే ఎంత ప్రమాదకరం దేశానికి, సమాజానికి అనేది నా ప్రశ్న. అంతేకాకుండా ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి మీద కొన్ని కేసులు ఉన్నాయంట. అది ఈనాడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడ కనపడకుండా ఎక్కడో చివరిలో ఒక లైన్ రాశారు. అదే రేపు వైసీపీ వాళ్ళ మీదో లేకపోతే ఇంకెవరి మీద వస్తే చూడండి పెద్ద ఎత్తున పరుస్తారు. సో ఇదంతా కూడా ఈ ఒక గేమ్గా మారిపోయింది. రామోజీరావు గారు, రాధాకృష్ణ ఈ గేమ్లో వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. ఇక్కడ చివరికి సుజనా చౌదరి ఆస్తుల విషయంలో కూడా మరి ఎక్కడ నాకైతే ప్రముఖంగా కనపడలేదు, ఎక్కడైనా కనపడకుండా వేసారేమో నాకు తెలియదు. కానీ బట్ దీనికి సమాధానం, దీని ఒక్కదానికి గుండె మీద చేసి చెప్పానండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కబుర్లు చెబుతున్నాడు కదా, రాష్ట్రం అదైపోయింది. సుజనా చౌదరి ఆస్తి 34 లక్షలని చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, ప్రధాని మోడీ గారు, వీళ్ళ ముగ్గురు ఎస్ కరెక్ట్. ఆయన అత్యంత నిజాయితీపరుడు. ఆయన బ్యాంకులకి ఎగ్గొట్టినా కూడా ఆయన పరిశ్రమలు పెట్టి నిజంగానే నష్టాలు పాలయ్యాడని చెప్పమనండి. గుండె మీద చేసుకుని ఆత్మసాక్షిగా చెప్పమనండి. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయ పార్టీలు ఈ రకంగా దివాళాకోరుతనంగా మారడం పద్ధతి కాదు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా సమాజానికి, రాజకీయ వ్యవస్థకి ఎంత మంచిదనేది ఆలోచించుకోవాలి. ఇది చాలా ఆసక్తికరమైన వార్త. సుజనా చౌదరి గారి స్థిరాస్తి విలువ 34 లక్షలట, చరాస్తుల విలువ 1,18 లక్షలట. మరి ఆయనకి ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయంటారు హైదరాబాదులో. సుజనా ఫారం మాలు, ఇంకేవో చాలా ఆస్తులు ఉన్నాయంటారు, కంపెనీల్లో షేర్లు అంటారు. మరి అటన్నింటినీ ఏమో తెలియదు. కానీ బట్ ఈ వివరాలు చూస్తే ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ కూటమి అభ్యర్థిగా, అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ అఫిడవిట్లో చెప్పిన దాని ప్రకారం 20 లక్షల వార్షిక ఆదాయం 20,73,000 రూపాయలంట. అలాగే బ్యాంక్ ఖాతాలో చేతిలో నగదు 310 గ్రాముల బంగారం. చరాస్తులు మాత్రం చరాస్తులు అంటే కార్లు ఇటువంటి అనమాట. 1,18,49,000 రూపాయలు ఉన్నట్లుగా తేల్చారు. సో అయితే స్థిరాస్తులు అంటే ఏంటి? భూమి, అట్లాగే ఇతరత్ర షేర్లు, ఇటువంటివి కూడా స్థిరాస్తి కింద వస్తాయి కదా. 34 లక్షలే ఉందంట. సో 34 లక్షలు ఉన్న వ్యక్తి 100 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవటం, 100 కోట్ల, 1000 కోట్ల రూపాయల రుణాలకి గ్యారంటర్లుగా ఉండడం, ఇదంతా కూడా ఆసక్తికరమైన విషయం. దీని మీదే మనం విశ్లేషించుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం.